హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అమ్మ దోశలైతే వేస్తున్నదండి. మేము ఎప్పుడు తింటామో అప్పుడే వేసి పెడుతుందండి. ముందు వేసేస్తే ఏ టిఫిన్ అయినా చల్లారిపోతుంది, పిల్లలు తినలేరు అని చెప్పి మా అమ్మ పాపం అలాగా వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. నేనేమో పడుకోవడానికి మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళానండి. నేను ఎంత రాను అని చెప్పినా మా చిన్నమ్మ వాళ్ళు లేదు రా, ఇక్కడ ఏసీ ఉంది కదా, ఇక్కడ పడుకుందిరి కానీ ఇల్లు ఖాళీగానే ఉంది కదా అనేసి మా చిన్నమ్మ వాళ్ళు అయితే పిలుస్తారనమాట. సో ఇంకా అక్కడ పడుకుని అయితే ఇక్కడ ఇంటికి వచ్చేసరికి 7:30 అయ్యిందండి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశలు అయితే తినేసాను. తర్వాత ఇంకా ఎడిటింగ్ వర్క్లో కూర్చున్నానండి. అసలు నేను 11:30 ఆ టైంకి స్టార్ట్ చేస్తే ఎడిటింగ్ జస్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఎడిట్ చేసేసరికి టైము 1:30 అయిపోయిందండి. నాకు ఈ లోపల చాలా నీరసం వచ్చేసి ఆకలి వేసేసింది అనమాట. సో త్వరగా అయితే భోజనం చేసేసామండి. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పాను కదండి, ఇత్తడి సామాన్లు అవి మేము చాగలు నుంచి నరసాపురం అయితే తీసుకుని వెళ్ళాం కదా. అసలు నాకు చాలా డౌట్లు ఉంటాయండి. ఈ ఇత్తడి సామాన్లు ఇవన్నీ ఎందుకు, ఇత్తడే ఎందుకు, నార్మల్ బిందులతో కూడా వాడచ్చు కదా అని ఇలాగ కొన్ని డౌట్స్ అయితే ఉంటాయండి. సో నేను అప్పుడే అనుకున్నాను అనమాట, ఇవన్నీ తీసుకెళ్ళిన తర్వాత నరసాపురము వెళ్ళాక అమ్మని అడిగి చెప్పిద్దాము, ఏది దేనికి వాడతారు, ఎందుకు వాడతారు అనేసి అమ్మ చేత అడుగుద్దాంలే అనేసి అనుకున్నానండి. సో అందుకనేసి ఇక్కడ మీకు ఈ వీడియో క్లిప్ గుర్తుందో లేదో అనేసి అప్పుడు చాగలులో తీసిన వీడియో క్లిప్ని అయితే ఇక్కడ యాడ్ చేశాను. ఇప్పుడు నేను అమ్మ చేత అడిగిస్తానండి, ఎందుకు ఇత్తడి పళ్ళాలు, ఇత్తడి బిందెలు, రాగి బిందెలు దేనికి అన్నది. అండ్ వీటితో పాటు మేము ఇప్పుడు గృహప్రవేశం పెట్టుకుంటే అవసరం ఉంటాయి అనేసి అమ్మ అయితే కొన్ని ఇత్తడి గిన్నెలును గరిట్లు అవైతే తీసుకున్నదనమాట. సో ఇవి పుట్టింటి వాళ్ళు తీసుకురావాల్సిన వస్తువులు అంటండి. సో అందుకనేసి అమ్మ అయితే అవి ఆల్రెడీ కొనేసి ఉంచింది. బట్ అందరూ ముందు మేమంతా చాలా హ్యాపీగా ఇల్లు కొనుక్కున్నాము, గృహప్రవేశం ఇవన్నీ చాలా హ్యాపీగా అనుకున్నామండి. కాకపోతే ఇది తర్వాత తెలిసిందనమాట, ఇలాగా ఒకరికి ఒంట్లో బాగాలేదు మన ఇంటి పేరట వాళ్ళకి అనేసి ఆ తర్వాత తెలిసిందండి. తెలిసిన తర్వాత అందరూ సతికిలు పడిపోయారు, అప్సెట్ అయిపోయారు అనమాట. అయ్యో అనుకుని అంతకుముందే అమ్మ అయితే సామాన్లన్నీ కొనేసుకుని ఉంచుకున్నదనమాట. ఇప్పుడు ఇవి తీస్తున్నాం చూడండి, ఈ పళ్ళాలు ఇవన్నీ నాకు పెళ్ళైనప్పుడు యానాలు జరుగుతాయి కదండి, అప్పుడు అమ్మ వాళ్ళు ఒక వ్యాన్ పైన ఈ ఇత్తడి సామాన్ అంతా కట్టించి యానాలకి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే పంపించారన్నమాట. సో ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్న ఇత్తడి సామాన్లు మ్యాక్సిమం నావే ఉంటాయండి, 1-2 అత్తయ్య గారు అయితే ఉంటాయి అనమాట. నాకు చాలా ఇత్తడి సామాన్ అయితే మా అమ్మ వాళ్ళు పెట్టారండి. ఇంకా మళ్ళీ అమ్మ వాళ్ళు కొత్తవి కొనడం ఎందుకు, నీకు పెళ్ళిలో పెట్టిన ఇత్తడి సామాన్లు ఉన్నాయి కదా అవే తీసుకుని తెచ్చేసుకో అనేసి అమ్మ అయితే చెప్పింది. నేను కూడా కొత్తవి ఎందుకు కొనడము, ఉన్నవే వాడుకుందాము అనేసి అయితే చెప్పానండి. సో అమ్మ నాకు మన చాగలు వెళ్ళినప్పుడు ఒక లిస్ట్ ఇచ్చిందనమాట. 3 బిందెలు, 2 చెంబులు, 3 ఇత్తడివి ఇవి పళ్ళాలు, 2 ఇత్తడి బిందెలు, 1 రాగి బిందె, ఇవైతే తెచ్చుకోవాలి అనేసి అమ్మ నాకు ఒక లిస్ట్ ఇచ్చిందండి. సో దాని ప్రకారం నేను ఆ రోజు చాగలినప్పుడు అయితే ఇవన్నీ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా మేము ఇవన్నీ ఎక్కి తీయలేము, ప్లస్ ఇవి చాలా బరువు ఉంటాయండి. అయితే మేము ఇవన్నీ తీసుకుని మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి కదండి. ఇప్పుడు చాగల నుంచి నరసాపురం నుంచి హైదరాబాద్ తీసుకుని వెళ్ళాలి. సో తేలిగ్గా ఉన్న ప్లేట్లు మాత్రమే మేము సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. అమ్మ మొత్తం నాకు 5 ప్లేట్లు ఇచ్చిందండి, 5 పళ్ళాలు ఇచ్చింది. ఈ 5 పళ్ళాలు ఇవి 2 పెద్దవి ప్లస్ చాలా బరువైనవి, ఇవి బరువైనవి మొయ్యలేము అనేసి మా అత్తయ్య వాళ్ళు తేలికైనవి అయితే తీసారనమాట. ఇవేమో చెంబులండి, ఇవి మొత్తానికి 3 చెంబులు అవసరం అంట. మా అమ్మ మర్చిపోయి 2 అని చెప్పింది. అమ్మా ఇప్పుడు చాగల నుంచి ఇత్తడి బిందులు, ఇత్తడి పళ్ళాలు, రాగి బిందులు తెమ్మన్నావు కదా, ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు ఇవేమో నేను పాలు పొంగిన కొన్నానమ్మ, ఇది ఎపాలేమో ముగ్గిలో ఉడికేస్తా కొన్నాను. ముగ్గిలో దాంట్లో పాలు పొంగిస్తా ఒక దాంట్లో, ఈ 2 వాటి మీదకి పాలు పొంగిస్తా కోసి కిరాణంలో కొగ్గరిది, ముగ్గిలో కొగ్గరిటి వాటి మీదకి ప్లేట్లు. ఇవి ఎందుకు, ఇప్పుడు ఇవి ఎందుకు కొన్నారో, ఇత్తడివే ఎందుకు కొనాలి? పాలు పొంగించినప్పుడు ఇది వరకు సేవండి పెట్టేసేవారు, ఇప్పుడు సేవండి ఇవ్వకుండా అందరూ ఎత్తురేస్తున్నారు కదా, నేను నా కూతురికి ఎత్తడి కొనాలని కొన్నావా? అసలు ఎందుకు పుట్టింటోళ్ళే తేవాలి అవి? పుట్టింటోళ్ళే తేవాలి. ఓకే, నువ్వు కొన్న ఇత్తడి సామాన్లు అవి మా కోడలు బట్టలు వస్తారని నాకు ఈ సామాన్లు అన్నా కొంటే తృప్తిగా ఉంటుందని కొన్నానమ్మా, అంతే. నిన్ను చేపల నుంచి బిందులు ఎందుకు తెమ్మన్నానంటే పేరంటల్లో నీళ్లు అట్టుకెళ్తారు ఇంట్లోకి, ఆ నీళ్ళు పట్టుకెళ్ళేటప్పుడు 3 బిందులు కవరేడు
ఆవిరేడు అంటే కొండ, మట్టి కొండ, గారింటి గట్టుకెళ్ళావు నలుపుది. అది ఆవిరేడు ఆడకూడ చుట్టుకుంటది. ఈ బిందులు 3 పేరంటే కట్టుకుంటారు. అదే ఓ బుట్టలోనేమో ఉప్పు వేస్తారు, బుట్టలో ధాన్యం వేస్తారు. అవి ఒక 2 పేరంటాలు కట్టుకుంటారు. ఈ 5 కట్టుకుని వెళ్తే ఆడపడుచేమో ఆవిరేడు పెట్టి తట్టుకొస్తుంది. ఓకే, ఆవిరేడు పెడతంటే ఏంటి, గౌరీదేవి. గౌరీదేవి గంగాలమ్మ కూడా. అందుకే ఆవిరేడు తప్పకుండా ఉండాలి. ధాన్యం వేసి ఆ పొయ్యి దగ్గర పెట్టి అప్పుడు పాలు పొయ్యి మీద పెట్టి పొంగిస్తారు. ఈ చెంబులు ఎందుకంటే అక్కడ పంతులు గారికి పూజగాడికి అవసరం సత్యనారాయణ వ్రతానికి. ఓకే, ఈ 2 చెంబులు పూజగాడ వామం కాడ అవసరం ఉంటాయి, అందుకని తెమ్మన్నాను. మరి పళ్ళాలు ఎందుకంటే ఈ పళ్ళాలు ఆయన నువ్వు వెళ్తారు కదా అప్పుడు ఈ ఓ పళ్ళులో పోటేవుడు, ఓ పళ్ళులోను పసుపు కుంకుమ అన్ని పెట్టుకుని మేము భార్య లోపలికి వెళ్తాము. ఓ పళ్ళు సత్యనారాయణ ప్రసాదానికి ఉంటది. స్టీల్ పళ్ళాలు ఉంటున్నాయి, మధ్యాహ్నానికి కట్టించి ఉంటున్నాయి. భయం అదే. ఈ పళ్ళాలన్నీ నాకు పెళ్ళైనప్పుడు మా అమ్మ పెట్టినయేనండి. ఈ సామాన్ అంతా అమ్మ పెట్టిందే. మా షాగుల్లో ఇంకా నయ్యి చాలా సామాన్ ఉంది. మళ్ళీ పంటలు ఎందుకని అవే పట్టుకెళ్ళిపోతున్నాం అనమాట. మళ్ళీ అప్పుడు ఎరుపెట్టారో ఎవరు తెలియదు అసలు ఉంటాయి ఏంటి. మనం ఉండి నువ్వు పడతావు ఎందుకని తెచ్చుకోమన్నా. అది అందుకే పళ్ళాలు తెమ్మన్నానమ్మా. అప్పుడు మీ ఇంటికి వచ్చిన తర్వాత పసుపు కొమ్ములు వస్తాను. ఇట్లా పసుపు కొమ్ములు కట్టి 3 బిందులకి ఆవిరేడికి పసుపు రాసి బొట్లెట్టి పసుపు కొమ్ములు కట్టాలి. వీటికేమో పసుపు రాసి బొట్లెట్టి పొయ్యి మీద పెట్టి పాలు పొంగించాలి. గేదె పాలే పొంగించాలా? గేదె పాలు అని ఇంట్లో ఆవు పాలు దొరికితే ఆవు పాలు పెట్టి, మరి దొరకపోతే ప్యాకెట్ పాలు వేసుకుంటే ప్యాకెట్ పాలే. ఇంకా గేదె పాలు ఎక్కడ వస్తున్నాయి? ఆవు పాలు ప్యాకెట్లు అమ్ముతారు. అది పొంగిందరికి వెళ్ళి ఆవు పాలు అదనమాట. ఆడపడిసే పాలు పొంగిస్తారు. అది ఇప్పుడు ఖచ్చితంగా రాగి బిందు ఉండాలా? రాగి బిందు ఖచ్చితంగా ఉండాలని కాదు. కొంతమంది ఆడపడుసులు కొనుక్కొస్తారు, కొంతమంది ఎవరైనా పెట్టాలనుకున్న వాళ్ళు కొనుక్కొస్తారు. నేను అయితే పెళ్ళిళ్ళు ఇచ్చాను కదా నీకు రాగింది వండగా ఎందుకు కొత్త ఇలా కిచెన్ అంతా ఇచ్చారు. అది సంవత్సరం మందికి ఇచ్చారు. నువ్వేమో ఇంకా నాకు అది పెళ్ళికి పెట్టావు. పెట్టేసాను. అప్పుడు నుంచి ఇప్పుడు వాడలేదు. ఆ బింది వాడలేదు. కొంత శుభ్రంగా తోమేసాను. అవును, ఎందుకంటే కొత్త ఇంట్లోకి వెళ్తున్నావు కదా, ఉంది కదా అని తెప్పించి. అదే నేను ఇంకా ఖచ్చితంగా రాగి బిందు ఉండాలి. ఏమో ఇతర బిందులు ఉండాలని కాదు, రాగి బిందు పెడితే సంసారం రాగు అవుతుంది. అంటే సంసారం బాగుంటదన్నా. రాగి బిందు పెడితే సంసారం రాగు అవుతుందని వరకు నియమాలు అవి పాటించారు. ఉండగా ఎందుకు లేనట్టని. ఇప్పుడు ఈ ఇత్తడి బిందులు, ఆ రాగి బిందు అవన్నీ మా అమ్మ తెల్లగా కొత్త వాటిలో తోమేసిందండి. చూడండి ఎంత తెల్లగా తోమేసిందో. తోమేసింది. ఇప్పుడు ఇవి సతీష్ గారు వెళ్ళిపోతున్నారు కాబట్టి సతీష్ గారికి ఇచ్చి పంపించేస్తున్నాము ఇప్పుడు వీటిని. ఎందుకంటే మళ్ళీ మా అమ్మ వచ్చినప్పుడు తేవాలంటే తేలేదు వీటిని. ఎల్లాడి గిన్నెలు చూసినప్పుడు మా పిల్ల ఎప్పుడు పాలు పొంగించకూడదా, నేను ఎప్పుడు కొనుక్కుంటానా, పుట్టింటోళ్ళు ఎట్టాలి కదమ్మయ్య, అందుకని ఎప్పుడు పట్టుకుని వెళ్తాను నా కూతురు దగ్గరగా అనుకునేదాన్ని. ఇల్లు కొనేసుకుందే, నేను కొనేసాను. కోరిక నెరవేరిపోయింది. చాలా సంతోషంగా ఉన్నాను. మా అమ్మ అందరూ పాలు పొంగించుకున్నప్పుడు నేను ఎప్పుడు నా కూతురికి ఇలా పట్టుకెళ్తానా అని అనుకునేదంటండి. సో ఇప్పుడు అమ్మ కోరిక అయితే నెరవేరిపోయింది. గృహప్రవేశం కూడా అడ్డంకులు లేకుండా కొనుక్కుంటే ఎందుకులే నా కూతురికి నేనే కొని పెట్టుకుందామని నేను కొంటానన్నా కొడుకులకి కోడలకి కూడా చెప్పాను. సో ఇంకా గృహప్రవేశం కూడా అడ్డంకి లేకుండా జరిగిపోతే మాకు అదే చాలు. నీ కోరిక నెరవేరుతులే అమ్మా, ఏమి కదా. ఓకే సర్దేమ్మా, లేట్ అయిపోతుంది. పట్టట్లేదే. చూడు సాగుతుందంటే పెట్టు. ఇంకొంచెం పెద్ద సంచి లేదా? లేదు, ఇదే సంచా. నేను తెచ్చింది కూడా ఇదే సంచా. సరే సరే. బిందులే కదా, రాగి బిందు పెట్టే, అది బొరుగు ఉంటుంది. మళ్ళీ నేను వెళ్ళేటప్పుడు అయితే మళ్ళీ అయితే తీసుకెళ్ళాను.
ఇప్పుడు ఎలా ఇంకా మళ్ళీ పట్టుకి కొద్ది తక్కువలాగే పెట్టుకుని ఎలా నీ బట్టలు అవి తీసుకెళ్ళిపోతున్నారు కదా ఇప్పుడు ఆ బ్యాగ్ అయ్యొద్దు నాకు మళ్ళీ నీ ఏ స్నానం వచ్చిన ఇబ్బంది అయిపోద్ది ఇప్పుడు ఇవి కూడా కదపని నేను అలా ఉంచేస్తాను అయ్యో పక్కకి ఆ రెండు చెంబు కూడా ఇస్తావు కదా చెంబులు రెండును పళ్ళాలు 3 రాగి బింది ఇత్తడి బింది వెళ్తుంది ఇప్పుడు అంతే ఇవి మొన్న సండే సతీష్ గారు వెళ్ళిపోయారు కదండి ఆ రోజు ఆయనకి ఇచ్చైతే మేము పంపించేసాము ఆ రోజు వ్లాగ్ వేరే ఫోన్లో షూట్ చేశాను అక్కడ వరకు ఎడిట్ చేసేసాను ఈ ఫుటేజ్ వేరే ఫోన్లో ఉందనేసి ఈ వీడియోలో యాడ్ చేశానండి ఈరోజు నేను చాలా అలసిపోయానండి అంటే నేను ఇంట్లో పనులు చేసి అలసిపోలేదు శారీరకంగా అలసిపోలేదు కానీ నేను మార్నింగ్ 11:30కి ఎడిటింగ్ వర్క్ స్టార్ట్ చేస్తే నాకు ఈవినింగ్ 5:30కి ఎడిటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది ఎక్కువసేపు స్క్రీన్ చూడడం వల్ల కళ్ళంతా స్ట్రైన్ అయిపోయినాయండి హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు అయితే మేము కత్తపాడు వెళ్తున్నాము కత్తపాడు అంటే మా నాన్నమ్మ వాళ్ళ ఊరండి అక్కడ మాకు ఒక మెచ్యూర్ ఫంక్షన్ అయితే తగిలింది సో ఇంకెలాగ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను కదా అమ్మ వాళ్ళతో కలిసి వెళ్దాము అనేసి నేనైతే పిల్లల్ని కూడా రెడీ చేసి మేము కూడా అయితే వెళ్తున్నాము సో వ్లాగ్ ఎంతవరకు షూట్ చేస్తానో తెలియదు కానీ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళడానికి ఏంటి నానమ్మ వాళ్ళ ఊరు వెళ్ళడానికి ఏంటి సరైన బస్సు సౌకర్యం అయితే ఉన్నదండి మారి వెళ్ళాలి లేకపోతే ఎవరినైనా లిఫ్ట్ ఇమ్మని అడిగి వెళ్ళాలన్నమాట మేము ఆటో ఎక్కి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము బస్ స్టాండ్లో మేము బస్సు అయితే ఎక్కాము ఆలమూరు వచ్చామండి ఈ ఆలమూరులో మీకు ఈ చెట్టు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఏ మామయ్య వాళ్ళు వచ్చారు ఎక్కు లాగిన్ అయ్యామంటే మళ్ళీని అదే తను వెళ్ళమ్మా ఇది తొక్కేసింది జారిపోయింది పైకి బాయ్ ఫోన్లే పిల్లలు బాగా వెళ్ళిపోతున్నారు ఇది వరకు కత్తపాడికి చక్కగా బస్సు ఉండేదండి తణుకు వెళ్ళే బస్సు ఎక్కేస్తే కత్తపాడులో దింపేసేది అనమాట కానీ ఇప్పుడు ఆ బస్సులు అన్నీ తీసేశారంట మేము నర్సాపురం బస్ స్టాండ్ నుంచి మార్టేరు వరకు ఒక బస్సు మార్టేరు నుంచి ఆలమూరు వరకు ఒక బస్సు ఆలమూరు నుంచి ఐదర్ నరిచైనా రావాలి లేకపోతే ఎవరైనా లిఫ్ట్ ఇస్తే ఎక్కాలి ఎప్పుడో లక్కీగా షేర్ ఆటోలు అయితే దొరుకుతాయి అనమాట మేము ఇంకా అయిపోయాము ఈరోజు ఆలమూరు అంతా నడుచుకుంటే కట్టపాడు రావాలి అనుకున్నామండి లక్కీగా కొంచెం దూరం నడవంగానే షేర్ ఆటో కనిపించింది సో మేము షేర్ ఆటో ఎక్కేసి అయితే కట్టపాడు అయితే వచ్చేసామండి ఇది మా నానమ్మ వాళ్ళ ఊరు అసలు ఎన్ని మెమొరీస్ ఉన్నాయి ఇక్కడ అన్నది నేను మాటల్లో చెప్పలేనండి అసలు సెలవులు ఇస్తే చాలు కత్తపడే వచ్చేవాళ్ళం నేను మా అక్క వాళ్ళ ఇంటికి ఉదయ గారి కోసం అయితే చెప్పాలండి అసలు నిజంగా ఎంత ఎగ్జైట్ అయిపోయారంటే ఏ భవానీ పాఠశాల వచ్చారు భవానీ పాఠశాల గారిని నేను చూశాను అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వీడియో కాల్స్ అయితే చేసి నన్ను చూపించారనమాట ఇంకా తను ఎంత ఎగ్జైట్ అయిపోయారంటే నేను భోజనం చేసేంత వరకు నాతోనే ఉండి చాలా బాగా మాట్లాడారు శ్రీదేవి గారు థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు అసలు ఏమని చెప్పనండి నేను ఎక్కడికి వెళ్ళినా బస్సు ఎక్కిన ఆటో ఎక్కిన ఎక్కడికైనా బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్న ఎక్కడ ఏ ఫంక్షన్కి వెళ్ళినా మన సబ్స్క్రైబర్స్ ఎంతోమంది అండి అసలు వందల్లో కలవడానికి అయితే వస్తున్నారు ఈ ఫీల్ నాకు చాలా చాలా హ్యాపీనెస్ని అయితే ఇస్తుందండి చాలా సంతోషంగా ఉన్నాను నేనైతేని మీ పేరండి వీళ్ళు నాకు అక్క చెల్లి అవుతారండి సో వాళ్ళు నవడూరు నుంచి అయితే వచ్చారన్నమాట అంటే మా నవడూరు పెద్దమ్మ వాళ్ళ పిల్లలు ఇప్పుడు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదండి వాళ్ళ పిల్లలతో అయితే మేము ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము చాలా బాగా అయితే మాట్లాడారు
ఎంతమంది వచ్చారో తెలుసండి నన్ను కలవడానికి. అలాగే కొంతమంది కత్తపాడులో కోడళ్ళంట, కొంతమంది కత్తపాడు కూతుర్లంట. వాళ్ళ ఇంటికి రమ్మనేసి నన్ను ఇన్వైట్ చేశారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, కాసేపు కూర్చుని వాళ్ళతో మాట్లాడాను. చాలా బాగా టైం అయితే స్పెండ్ చేశాను. చిన్నప్పుడు చెప్పాను కదండి, మా నాన్నమ్మ వాళ్ళ ఊరు కత్తపాడు అనేసి. చిన్నప్పుడు కలిసిన ఆంటీలు వాళ్ళంతా కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళతో సరదాగా మాట్లాడి అలాగా టైం అయితే స్పెండ్ చేశాను అనమాట. కానీ చాలా ఎండగా ఉందండి. ఇంత ఎండకి నాకు తలనొప్పి అయితే స్టార్ట్ అయిపోయింది. తినైతే మాత్రము మణిగారండి, ఆ పక్కన ఆవిడ పేరు సునీత అన్నారు. మణిగారికి ఆడబడుచు అవుతారంట, ఉప్పల్లో ఉంటామండి మేము అనేసి చెప్పారన్నమాట. వాళ్ళ ఇంటికి రమ్మంటే వెళ్ళానండి. ఇంకా తిను నాకు అక్క అవుతారండి, నవడూరు నుంచే. అంటే ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత వేరే ఊరు వెళ్ళి ఉంటారు. కానీ మా నవడూరు పెద్దమ్మ నాయన నుంచి ఉన్నాను చూసారా, ఆ పెద్దమ్మ వాళ్ళ పిల్లలు అనమాట. సో ఆ అక్క వాళ్ళతో కూడా అయితే మాట్లాడాను. వెళ్ళిన ప్రతి చోట ప్రతి ఒక్కళ్ళు చెప్పిన ఫస్ట్ మాట కంగ్రాచ్యులేషన్స్ భవాని, ఇల్లు కొనేసుకున్నావు అనేసి చక్కగా చాలా ప్రేమగా అయితే మాట్లాడారు. తర్వాత ఏమో ఇంకా అందరితో ఫొటోస్ అవి తీసుకున్నాము. నా వీడియోస్ ఎప్పటి నుంచో చూస్తున్నారు, నా వీడియోలు చాలా బాగుంటాయని ఇలా అయితే చెప్పారనమాట. 2 o'clock ఆ టైంకి మా పెద్దన్నయ్య వాళ్ళు అయితే వచ్చారండి. ఇంకా వాళ్ళు కూడా భోజనం చేసేసాక మేమంతా కలిసి ఇప్పుడు బాయ్ అండి, టీమంటే పెట్టి వేస్తానండి. చెప్పెడతాను. పేర్లు చెప్పండి, మీ పేర్లు. మీ పేరు పెద్దమ్మ తెలుసు నాకు, పార్వతి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అందరి ప్రేమ. థ్యాంక్ యూ. మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కొంతలోకి. థ్యాంక్ యూ అండి, వెళ్ళొస్తానండి. చూడు చిన్న ఇప్పుడు ఇంత ఆంజనేయ స్వామి పెట్టారు కదా, మా చిన్నప్పుడు ఇంత ఉండేది కదా ఆంజనేయ స్వామి చిన్న గుడి. అదంతా పెద్ద చెరువు, ఇప్పుడు ఎండిపోయింది. అందరూ పూలు కవల పూలు ఉండేవిరా, లోటస్ ఫ్లవర్స్. మా చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఆడుకునే వాళ్ళం. మా అమ్మ ఫ్రెండ్స్ వెళ్ళు కదా, కోడలు. ఓకే తీసానమ్మా, బాగున్నారు, చూసుకుంటారా? నీ పేరు? సూర్య. అక్క ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ అమ్మాయి యశస్వి అండి. అసలు ఎంత ప్రేమ చూపించిందో నా మీద. నేను ఎప్పుడు వస్తాను, నన్ను ఎప్పుడు కలుస్తాను అని చాలా రోజుల నుంచి తను వెయిట్ చేసిందంట. సో తనైతే నాతో చాలా బాగా అయితే మాట్లాడింది. ఇంకా అందరినీ కలిసి అందరితో ఫొటోస్ అవి తీసుకుని ఇంకా మాట్లాడేసి అయితే ఇంకా వెళ్తున్నాము. ఇప్పుడు మేము వచ్చింది పొంతలోకి వచ్చామండి. కంతపాడులో ఊరు పొంత అనేసి ఉంటుంది అనమాట. ఇప్పుడు మేము పొంతలోకి వచ్చాము. పొంత మా నానమ్మ వాళ్ళ ఇల్లు. పొంతలో మా నానమ్మ వాళ్ళకి ఇల్లు అయితే ఉండేదండి నా చిన్నప్పుడు, తాటాకిల్లు. అది ఏదో సంథింగ్ ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఆ ఇల్లు అంతా కాలిపోయింది. సో ఇంకా అప్పటి నుంచి ఆ ఇల్లుని ఎవరు పట్టించుకోకుండా అలా వదిలేశారు. ఇంకా పొంతలో మాకు ఇల్లు లేకుండా అయిపోయింది అనమాట, ఖాళీగా అలా ఉండిపోయింది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదండి, ఇవి అద్దంలో నుంచి చూపిస్తున్నాను స్థలము, అదే అనమాట. గవర్నమెంట్ అప్పుడు ఇల్లు కడతాను అని స్టార్ట్ చేసి పునాది వరకు వేసి వదిలేసిందండి, ఇల్లు కట్టలేదు, ఏమీ కట్టలేదు. సో ఈ స్థలం అనమాట ఇదంతా. మా నానమ్మ తాతయ్యకి మా నాన్న ఇంకొక కూతురు ఉన్నారు. సో అది వీళ్ళిద్దరికీ ఈక్వల్గా పంచుకోవాలన్నమాట. సో ఇంకోండి ఇదే స్థలం అంతా అని. సో అదంతా చూసుకుని వెళ్తున్నాను. చిన్నప్పుడు సెలవులకి కత్తపాడు ఎక్కువగా ఎందుకు వచ్చేదాన్ని అంటే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికాడ తక్కువగా ఉండేదాన్ని అండి, కరెంట్ అది ఉండేది కాదు. కాకపోతే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. మా అక్క వాళ్ళంటే ఇప్పుడు ఫంక్షన్ జరిగింది కదా, అక్కడే వాళ్ళ ఇల్లు. సో అక్కడికి వెళ్ళి కాసేపు అక్కడ ఒక 1 week అలాగే ఉండేదాన్ని మా అక్క వాళ్ళతోటి, చాలా బాగుండేది. ఇంకా అన్నయ్య కారు మీద ఆలమూరులో దింపేశారండి. ఇంటికి వచ్చేసరికి భయంకరమైన తలనొప్పి, నా వల్ల కాలేదు. ఇంక ఇంటికి వచ్చి రాగానే డ్రెస్ చేంజ్ చేసుకుని తలకి నూనె పెట్టేసి చల్లగా స్నానం చేసేసి ట్యాబ్లెట్స్ అయితే వేసుకుని పడుకుండిపోయాను. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.